గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో మీనరాశి వారి ఫలితాలనేవి ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మీనరాశి వారికి 2025 సంవత్సరం జులై మాసంలోని ప్రథమ అర్ధభాగం మాత్రం అంత అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్య విషయంలోనండి. ఎవరైతే స్త్రీలు గర్భం దాల్చారో వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇతర వాళ్లకు గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి తీవ్ర ఇబ్బందులు కలగజేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా స్త్రీలు జులై మాసంలోని ప్రథమ అర్ధ భాగంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాదాయం అనేది కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయండి. అవసరానికి కావాల్సినటువంటి ధనం ఉంటుంది, కానీ ధనాదాయం అనేది కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. అలాగే నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్లుగా ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క 2వ దశ జరుగుతుంది. కాబట్టి అంత త్వరగా ఎవ్వరికీ కూడా హామీలు ఇవ్వవద్దు, షూరిటీ సంతకాలు పెట్టవద్దు. ఎందుకంటే హామీలు ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోలేక ఇతరుల చేత తిట్లు తినవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి హామీల విషయంలో, మధ్యవర్తిత్వాల విషయంలో, షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో, లేదా ఏదైనా గొడవ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పొరపాటున కూడా మీకు ఎంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోకపోవటమే మంచిది. భవిష్యత్తు గురించి ఆలోచించుకున్న తర్వాత మాత్రమే ఏ డిసిషన్ అయినా సరే తీసుకోండి. ద్వితీయ అర్ధభాగం నుండి వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందే అవకాశాలు ఉన్నాయి. సంతాన ప్రయత్నాల విషయంలో విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. వంశ పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక విషయాలలో కూడా మొదటి అర్ధభాగంలో ధనాదాయం తగ్గినా 2వ అర్ధభాగంలో పరిస్థితులలో కొంత మార్పు అనేది ఉంటుంది. అనుకూలతలను పొందుతారు. చివరి వారంలో స్థానచలన ప్రయత్నాలకు చాలా మంచి కాలం అండి. అంటే వేరే చోటకు వెళ్ళి స్థిరపడదాము అనుకున్న, ఇల్లు మారే విషయంలో కానీ, అద్దె ఇంటిని వెతుక్కునే విషయంలో కానీ, లేదా కొత్త ఇంటి నిర్మాణ పనులు చేపట్టే విషయంలో కానీ ఈ మాసంలోని చివరి వారం అనేది మీకు మంచి కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీనరాశిలో జన్మించిన స్త్రీలు మాత్రం ఈ మాసంలో గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆడవారు, మగవారు ఇద్దరూ కూడా దంతానికి సంబంధించిన సమస్యలతో గతం నుండి ఎవరైతే బాధపడుతున్నారో వారు కూడా తగిన జాగ్రత్తలను తీసుకోవటం మంచిదండి. మొదటి అర్ధభాగంలో విదేశీ ప్రయత్నాలు మాత్రం మందగమనంగా ఉంటాయి. 3వ వారం మొదటి నుండి 3-4 వారాలలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ, లేదా స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశీ ప్రయత్నాలకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కనుక పోటీ పరీక్షలు కానీ, ఇంటర్వ్యూలు కానీ, లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా మొదటి అర్ధభాగంలో అయితే వారిలో అసహనం పెరగటం కానీ, అధైర్యం పెరగటం కానీ, చదివినప్పటికీ కూడా చదివింది గుర్తుకు రాకపోవటం కానీ పరిస్థితులు అనేవి కొద్దిగా వారికి అననుకూలంగా ఉంటాయండి. 3వ వారం, 4వ వారం పరిస్థితులలో కొంత అనుకూలమైనటువంటి మార్పు అయితే గమనించగలుగుతారు. ఇక 2025 సంవత్సరం ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో ప్రారంభంలో చికాకులు ఉన్నప్పటికీ కూడా చివరికి విజయం మీదే అవుతుంది. వ్యక్తిగత జీవితంలో అయితే సంతోషకరమైనటువంటి సంఘటనలు చూస్తారండి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా ఎవరైతే మీనరాశిలో జన్మించి కోర్టు తగాదాలతో గతం నుండి ఆర్థికంగాను, మానసికంగాను ఇబ్బందులు పడుతున్నారో వారికి ఈ మాసంలో కాస్త ఊరట అనేది లభిస్తుంది. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కావున కోర్టు సంబంధిత సమస్యలతో తిరుగుతున్న వారు ఈ మాసంలో కొద్దిపాటి గర్వాన్ని ప్రదర్శిస్తారు.
అయితే ఏ పని ముఖ్యమో ముందే తేల్చుకుని ముందుకు వెళ్ళటం మంచిదండి. ఎందుకంటే ఈ మాసంలో మీనరాశి వారు చేయవలసిన పనులేమో ఆలస్యంగాను, అనవసరమైనటువంటి పనులేమో వేగంగా చేస్తూ ఉంటారు. తలపెట్టిన పనులు చక్కగా చూసుకున్నట్లయితే, కష్టపడినట్లయితే ఆశించిన గుర్తింపు అయితే లభిస్తుంది. ఈ మాసంలో మీనరాశి వారికి ధనాదాయం అనేది సామాన్యంగా ఉంటుందండి. ద్వితీయ తృతీయ వారాలలో అనగా 2-3 వారాలలో అనేక ఆటంకాలతో విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల మధ్యలో కొన్ని డిలేస్ ఉన్నప్పటికీ కూడా మీ ప్రయత్నాలు అనేవి అనుకూలంగా సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో ఆశించిన విధంగా ఫలితాలు ఉంటాయండి. చివరి వారంలో శ్రమ కాస్త అధికమైనప్పటికీ కూడా ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఆగస్టు మాసంలోని 10వ తారీఖు, 11, 18, 25, 26 ఈ తేదీలలో మీరు చేసే ప్రయాణాలు అస్సలు కలిసి రావండి. కాబట్టి మీనరాశిలో జన్మించిన వారు ఆగస్టు 10, 11, 18, 25, 26 తేదీలలో బయటికి వెళ్ళకపోవటమే మంచిది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ తేదీలలో నూతన గృహ నిర్మాణ పనులు చేపట్టడం కానీ, నూతన కార్యకలాపాలు చేపట్టడం కానీ చేయకపోవటమే మంచిది. విద్యాపరంగా అనుకూలంగానే ఉంటుందండి. ఇక 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, సెప్టెంబర్ మాసాన్ని విచిత్రమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కుటుంబ పరిస్థితులు బాగానే ఉన్నా, అంటే కుటుంబ వ్యవహారాలలో ఇతరుల యొక్క ప్రమేయాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. వివాహ జీవితానికి సంబంధించి గతం నుండి ఎదుర్కొంటున్న సమస్యలు కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవన పరిస్థితులు కూడా కొంతవరకు మెరుగుపడతాయండి. కోర్టు తగాదాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గృహంలో బంధుమిత్రుల యొక్క కలయిక వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. వాయిదా పడుతున్న పనులను కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా చివరికి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఆశించిన రీతిలో కాస్త అనుకూలంగా పరిస్థితులు అనేవి మారే అవకాశాలు ఉన్నాయండి. ఈ మాసంలోని చివరి వారంలో చక్కటి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అయితే మీనరాశి వారు ఏ గ్రహం అనుకూలించినప్పటికీ కూడా శని వల్ల కొన్ని అవరోధాలు, ఆటంకాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో కాస్త ఓర్పును ప్రదర్శించటం చాలా ముఖ్యమండి. ఏదైనా పనిలో ఒకసారి విఫలమైన రెండోసారి ప్రయత్నించక మానవద్దు. అయితే సెప్టెంబర్ మాసంలో మీరు తీసుకునే కొత్త రుణాలు అనేవి భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారతాయి. కాబట్టి అవసరమైతేనే తప్ప ఈ మాసంలో రుణాలు తీసుకోకపోవటమే మంచిది. ఒంటరిగా కాలక్షేపం చేయటం కానీ, ఒంటరి ప్రయాణాలు చేయటం కానీ, లేదా ఒంటరిగా ముఖ్యమైనటువంటి సలహాలను తీసుకోవటం, విడనాడటం శ్రేయస్కరం. వీలైనట్లయితే ఎక్కడైనా రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉన్నా, ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉన్నా ప్రదోష కాలంలో శ్రీమాత్రే నమః అని 11 సార్లు చెబుతూ ప్రదక్షిణాలు చేయటం మంచిది. లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయటం శుభప్రదం అండి. వీలైనట్లయితే మీనరాశి జాతకులు వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించటం మంచిదండి. కనీసం ఏలినాటి శని పూర్తయ్యే అంతవరకు. అలాగే ఈ సెప్టెంబర్ మాసంలో సోదరీ వర్గానికి సంబంధించినటువంటి పనుల కోసం మీ పనుల కంటే ఎక్కువగా విరామం లేకుండా శ్రమించవలసి వస్తుంది. విద్యార్థులకు సామాన్యమైనటువంటి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయండి. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా ఈ సమయంలో మాత్రం ఎప్పుడైనా ఊహించని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా కోపాన్ని తగ్గించుకోవాలి. ఏలినాటి శని సమయంలో చేసిన పనే మళ్ళీ చేయవలసిన పరిస్థితులు రావచ్చు. అయినప్పటికీ కూడా మీ శ్రమకు తగిన ఫలితం అయితే ఖచ్చితంగా శని భగవానుడు అందిస్తాడండి. ఇవి 2025 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాస ఫలితాలు.